దళిత వర్గాల ప్రజల హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతానని ఆదిలాబాద్ బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపేది లేదన్నారు. ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్లో జరిగిన దళిత బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జోగురామన్నపై విమర్శలు కురిపించారు. దళిత వర్గాల ప్రజలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆదిలాబాద్ ప్రాంతంలో ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారని ప్రశ్నించారు. ఎంతమంది దళిత బిడ్డలకు దళిత బంధు ఇచ్చారని కంది శ్రీనివాసరెడ్డి నిలదీశారు. చిన్నతనంలోనే ఎక్కడ చిన్న ఉద్యోగాలు చేసి చిన్న నుంచి పెద్ద ఆదిలాబాద్ లో ఒక్క దళిత బిడ్డకైనా ఒక్క మాదిగ బిడ్డకైనా చదువుకోవడానికి 4 ఏళ్లలో ఒక్క మాదిగ బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్క బిడ్డకి వచ్చిందా? 4 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కలకు చేపియలే. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ కాలే, ఒక్క స్కాలర్షిప్ రాలే. 9 ఏళ్లలో ఏ మాదిగ బిడ్డ అయినా ఎవరైనా ఒక్క ఇల్లు కట్టుకున్నారా? ఒక్క ఇల్లు కట్టుకున్న వాళ్ళు నాకు చెప్పండి. 9 ఏళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ జోగురామన్న మినిస్టర్ అయిన తర్వాత 2014 నుంచి ఒక్క ఇల్లును కట్టుకున్నారా? చేతులేపండి, మీకు సన్మానం చేస్తా స్టేజ్ మీద. ఇంత దారుణమా, ఇంత పాపమా? 4 సార్లు మనం ఎమ్మెల్యే చేసినాం జోగురామన్నని, ఒకసారి మంత్రి చేసినాం. దళిత బిడ్డలకి ఏం చేసిండు? మాదిగలకు ఏం చేసిండు? ఒక్క ఇల్లు కట్టియలే 9 ఏళ్లలో. 4 ఏళ్లలో ఒక్క చదువుకునే పిల్లడికి స్కాలర్షిప్ ఇయ్యలే. 4 ఏళ్లలో ఏ మాదిగ కుటుంబానికైనా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? కొత్త రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు. ఈ ఎమ్మెల్యే ఉండి మనకి ఏం ప్రయోజనం? ఆదిలాబాద్ లో ఒక్క దళిత బిడ్డకైనా ఒక్క మాదిగ బిడ్డకైనా చదువుకోవడానికి 4 ఏళ్లలో ఒక్క మాదిగ బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్క బిడ్డకి వచ్చిందా? 4 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కలకు చేపియలే. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ కాలే, ఒక్క స్కాలర్షిప్